హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గోంగూర ఫ్రాన్స్ అనమాట ఎట్లా చేస్తారో చూపిస్తున్నానండి. 100 గ్రాములు మంచి నూనె, ఉల్లిపాయలు 4, పచ్చిమిరకాయలు 10 తీసుకున్నానండి. చక్కగా దోరగా వేగాలండి. వెస్ట్ గోదావరిది అనమాట ఈ వంట. చూసుకోండి ఎట్లా ఉంటుందో. ఇక చక్కగా దోరగా వేపుకోవాలి అండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, చక్కగా దోరగా వేగినాయి. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాను చూడండి. దాంట్లో ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. ఇది ఒక టిప్ అండి. అలాగే నీసు కూరలు మనం వండేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటే నీసు వాసన రాదు. ప్రతి నీసు కూరలో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇది 2వ టిప్పు. వాటర్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసి మనం స్నాక్స్ చేసుకోవాలండి. గోంగూర అదిగోండి, నీరు వచ్చినాయి, బాగా ఊరినాయి చూడండి. అది దగ్గర పడింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా నీసు వాసన పోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం నీసు కూరల్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక కొద్దిగా నీళ్ళు ఊరుతాయి, కంగారు పడకూడదు. చక్కగా అదంతా ఎగిరిపోయినాక వాసన ఉండదు అనమాట, నీసు వాసన. మూత పెట్టేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు సరిపడా వేస్తున్నాను. గోంగూర కాబట్టి ఎక్కువే పడుతుందండి. కారం కూడా ఎక్కువే పడుతుందండి. కారం ఎక్కువే వేసుకోవాలి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట కూర. చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. తినాలనిపిస్తుంది. ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. కొంచెం మగ్గనిద్దాము. 1 కప్పు వాటర్ పోస్తున్నానండి. చక్కగా కొద్దిగా ఉప్పు, కారం, పసుపు కలిసిపోతుందని కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. 1/4 కేజీ రొయ్యల్లో ఉడకబెట్టిన గోంగూర స్నాష్ చేసి వేస్తున్నానండి. 2 కట్టలు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో కూర. వెస్ట్ గోదావరి కూర అనమాట ఇది. వాళ్ళు ఇలాగే చేసుకుంటారు. కూర అంతా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు పెట్టుకోవాలి మనం. చూడండి, నూనె తేలింది, అట్లా మగ్గాలి. ఇక ఇది అయిపోయినాక ఇప్పుడు తాలింపు వేస్తానండి. నూనె పోసానండి కొద్దిగా. నూనె కాగిపోయింది. ఎల్లుల్లిపాయలు వేసాను అనమాట. జీలకర్ర వేస్తున్నానండి. చక్కగా వేగాలన్నమాట ఇది. ఎండుమిరకాయలు వేస్తున్నానండి. కరివేపాకు వేసానండి. ఇప్పుడు చూస్తే కూర ఎమ్మీగా ఉందండి. తాలింపు వేస్తేనేనంటండి ఇది టేస్ట్. కొద్దిగా వేగినాక దాంట్లో వేసేస్తాను. ఇప్పుడు తాలింపు వేసిన దాంట్లో వేసేసానండి. ప్రాసెస్ మొత్తం చేసింది చూడండి. ఎట్లా ఉందో కూర.
అసలు తింటే మీ పిల్లలు కానీ మీరు కానీ వదిలిపెట్టరు. ఆహా, ఈ కూర తింటే అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.